నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధేసింది, దూరాలు సాగినాక తర్వాత భయం వేసింది. ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఎన్నిసార్లు కొట్టినా చావని పావురాను. హాయ్ మామ, ఈ వీడియోలో మనం మింగబోయేది పిల్ల బచ్చగల్లం. పిల్ల బచ్చగల్లం అంటే వాళ్ళు ఏదో సాదా సీదా పిల్ల బచ్చగల్లు కాదు. వాళ్ళకంటూ ఒక రేంజ్ ఉంది, వాళ్ళకంటూ ఒక క్రింజ్ ఉంది, వాళ్ళకంటూ ఒక కొత్త వీడియోలు ఉన్నాయి. అంటే వీళ్ళ టాలెంట్ ఏంటంటే ఇంట్లో నవ్వుకుంటూ ఉన్నా బయటికి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో సైతం కళ్ళల్లో నుండి నీళ్లు కాదు రక్తాలు వచ్చేలా చేస్తారు వీళ్ళు. ఆఖరికి వాళ్ళ అమ్మా నాన్నల పరువు కూడా ముడ్డ ఉడిసిపోయేలాంటి పనులు చేస్తుంటారు ఈ పిల్ల బచ్చగాళ్ళు. వాళ్ళే ఈ నిబ్బా అండ్ నిబ్బిస్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. అంటే ఈ పిల్ల ముగ్గగాలు ఎలా అంటే వీళ్ళకు సరిగ్గా ఆతులు కూడా వచ్చుండవు, కానీ వీళ్ళకి అప్పుడే ముద్దు పెట్టడానికి గర్ల్ ఫ్రెండ్, వీళ్ళ మొగ్గ పెట్టడానికి ఓ పువ్వు, ఇవన్నీ కావాలి అప్పుడే వీళ్ళకు. చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల దృష్టి వశీకరణలోనూ నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది. ఇదంతా ఇప్పుడెందుకు రా, ఈ రోజంతా మాకెందుకు చూపిస్తున్నారా అంటే ఇప్పుడే మమ్మ కావాల్సింది. ఎందుకంటే ఈ నెల లాంటిది ఏం చేస్తాం, తల్లిదండ్రుల పరువు తీయడానికి వచ్చిందే నెల ఇది, ఫిబ్రవరి 14th. అంటే ఈ ఫిబ్రవరి 14th నాడు ఎంత క్రింజు ఎంత రోత ఉంటుందంటే అంతకు మించి తల్లిదండ్రుల పరువు తీసే రోజుగా దీన్ని మారిస్తే ఇంకా బాగుంటుందమ్మా. అంటే ఇప్పుడు ఫుల్ సీజన్ మామ, పార్కులకు, తుప్పల్లకు, పడిపోయిన లాడ్జీలకు, పడిపోయిన థియేటర్లకు ఫుల్ కలెక్షన్ ఇప్పుడు. ఏం చదువుకున్నావమ్మా? చదువా సిసి, అది మా ఇంట అంటలేదు. నీ కంటికి మేము చదువుకున్నా కనబడుతున్నావా? చాలా సంతోషం. వాడి వయస్సుకి వాడు చేసే పనికి కొంచెమన్నా పొంతనుందా? వీడి యుద్ధలో వీళ్ళని తిట్టే ముందు, ఆ లపాకిని తిట్టే ముందు అసలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది, అసలు వీళ్ళకు అంత పెద్ద ఫోన్లు ఎక్కడ నుండి వచ్చాయి, వీళ్ళకి ఇంత ఫ్రీడమ్ ఎలా వచ్చింది, వీళ్ళు ఇంత ధైర్యంగా వీడియోలు చేసి పెడుతున్నా కూడా వాళ్ళ అమ్మ నాన్న ఏం గట్టి పీకుతున్నారు అనేది నా అనుమానం. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? ఇలాంటి పిల్ల పూపు గల్లని చూస్తే మాత్రం నాకు బుద్ధ మీద తినాలనిపిస్తడం మామ. ఎందుకంటే వీళ్ళు చేసే అతి చేష్టలు అలాంటివి. వాడికి సరిగ్గా ఆతులు కూడా రాలేదు, దానికేమో అసలు అదేంటో కూడా అంటే తెలీదు, అప్పుడే వాళ్ళు వేసుకుంటున్నారు. అసలు ఎలా రా? తెంగేస్తాను. ఇలా బుద్ధలో నా సబ్స్క్రైబర్ల సుల్లి వీళ్ళని మామూలుగా మింగాలంటే లేదు మామ, ఇష్టం వచ్చిన బూతులన్నీ తిట్టాలనిపిస్తుంది. కాకపోతే ఎందుకు ఆగుతున్నానంటే ఎందుకో మామ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చూస్తున్నా, ఈ మధ్య అమ్మాయిలు కూడా నా ఛానల్ చూస్తున్నారు, అదేం నచ్చిందో వల్ల. ఓకే చూడండి అమ్మా, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అదే మ్యాజిక్. ఇలాంటి మొగ్గలాంటి వీడియోలు, ఇలాంటి రాడ్ సింగిల్ కి మంట పుట్టించే వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో బొచ్చెడు ఉన్నాయి మామ, బొచ్చెడు ఉన్నాయి. అడగాలంటే అతలా ఉంది. అమ్మాయిల్ని లైన్ లో ఎలా పెట్టాలో ఒక ఐడియా. అన్ని వైరల్ అవుతున్నా వాళ్ళ తల్లిదండ్రులు ఏం బిక్తున్నారో నాకు ఇంతవరకు చాలా కన్ఫ్యూజ్ మామ, చాలా అంటే చాలా కన్ఫ్యూజ్. నాకు అర్థం కాలేదు సార్. ఇంట్లో పిల్లలు అలాంటి ఏదో పని అంటారు మామ, దాన్ని నింజా పనులు చేస్తుంటే ఇంట్లో తల్లిదండ్రులు ఏం బిక్తున్నారు? కొంచెమన్నా బుద్ధి ఉందా మీకు, సిగ్గుందా? మీ ఇంట్లో మీ పాప, మీ పిల్లగాడు పనికి మాలిన పనులు చేస్తూ వీడియోలు తీసి దాన్ని సోషల్ మీడియాలో పెడుతుంటే ఏం బిక్తున్నారా మీరు? అంటే అది ఒకళ్ళది ఒకళ్ళు గడ్డి బిక్కుంటున్నారా ఇంట్లో? ఆ పాప వాళ్ళ అమ్మ నాన్న బుద్ధి ఉండక్కర్లేదు మీకు? కొంచెమంతా సిగ్గు లేదా? అలా వదిలేస్తారంటారా గాలికి? అలాంటప్పుడు కనడం ఎందుకు? దూలు ఎక్కువగా అన్నారు అంతే కదా, అంతే, మీకు దూలు ఎక్కువగా అన్నారు అంతే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఎలాగో టాపిక్ ఇంత దూరం వచ్చింది కాబట్టి నాకు ఎందుకో చిన్న సజెషన్ ఇవ్వాలనిపిస్తుంది. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, లేకుంటే ఓ పెళ్ళై పాపో బాబో పుట్టిన ఉంటారు కదా, సో వాళ్ళకు చిన్న మాట చెప్పాలనిపిస్తుంది.
సో మీరు ఇంట్లో భార్య భర్తలు రొమాన్స్ చేసుకునే టైంలో ఏదైనా కానీ చిన్న రొమాన్స్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, లేకుంటే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత, లేకుంటే ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో పిల్లలు నడుము బిల్లాలనిపిస్తుంటుంది, అది కామన్. కానీ అలాంటి పనులు చేసేటప్పుడు మీ దగ్గరలో చిన్న పిల్లలు లేకుండా చేసుకోండి మామ. ఎందుకంటే ఆ ఇన్స్పైర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పుట్టబోయే పిల్లలందరూ అడ్వాన్స్ గా పుట్టేస్తున్నారు, వాళ్ళకి ఆటోమేటిక్గా అన్ని తెలిసిపోతున్నాయి. పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా? ఇలా మనం ఇంకా వాళ్ళ కళ్ళకు చూపిస్తే వాళ్ళు ఇంకా అడ్వాన్స్ అయ్యి వాళ్ళకు 16 సంవత్సరాలు కూడా రాకముందే వాళ్ళు తల్లో లేకుంటే ఆ తండ్రో అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త వహించండి. ఇంట్లో రొమాన్స్ చేసుకునేటప్పుడు పిల్లగాడు లేకుండా చూసుకోండి. ఒకవేళ మీరు అలాంటి జాగ్రత్తలు తీసుకోకుంటే ఇలాంటి ఇబ్బంగాలు అయితే ఖచ్చితంగా తయారవుతారు మామ. మీ ఇంట్లోనే తయారవుతారు, నీ కళ్ళ ముందే తయారై నిన్నే తర్వాత ఎదిరించి మాట్లాడతారు. ఆఖరికి ఎలా ఉంటుందంటే వాళ్ళు పోస్ట్ చేసిన వీడియోని నీతోనే లైక్ కొట్టిస్తారు మామ. ఆ రేంజ్కి ఎదుగుతారు, గుర్తుపెట్టు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. సరేలే, నిబ్బి కలిసిందంటే పువ్వు కోసమో మొగ్గ కోసమో అనుకోవచ్చు. కానీ ఇన్స్టాగ్రామ్ లో ఇంకా వీడియోలు ఉన్నాయి మామ. ఒక పువ్వు ఇంకో పువ్వు కలిస్తే ఏమవుతుంది బావా? ఏం కాదు కదా అమ్మా. అంటే వీళ్ళకు మొగ్గ దొరకడం లేదా, లేకుంటే మొగ్గ నచ్చడం లేదా, లేకుంటే వీళ్ళకి కావాల్సిన మొగ్గ పవర్ ఎక్కడ దొరకలేదా? ఇప్పుడు నాకు ఏడు పుట్టేసరికి నువ్వు చల్లబడిపోతావు. పువ్వు రాసుకుంటే ఏమొస్తుంది మామ? వస్తాడు చూడ. మామూలు దరిద్రం కాదు అది, మామూలు దరిద్రం కాదు. అసలు అలాంటి దరిద్రం చెప్పాలంటే నాకే దరిద్రంగా అనిపిస్తుంది, అంత దరిద్రం అది. మరి ఎందుకు అంత దరిద్రం మాకు చెప్తున్నావు, మళ్ళీ చూపిస్తున్నావు ఆ దరిద్రాన్ని అని మీరు బాధపడకండి మామ. ఎందుకంటే మన చుట్టుపక్కల్లో, మన ఇళ్లల్లో, లేకుంటే మన రిలేటివ్స్ లో ఇలాంటి రోత బ్యాచ్ చాలా పుట్టే అవకాశం ఉంది, లేకుంటే నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్త వహిస్తారు. సో మీరు మీ చుట్టుపక్కల ఒకసారి గమనిస్తూ ఉంటారు అనేదే నా ఉద్దేశం. నాకు ఒక లాలిపాప్ కొనివ్వండి, నోట్లో పెట్టుకొని చిక్కుటూ పోతా. ఇలాంటి నింజా పనులు చేసే పొట్టేగాళ్ళు చాలా మంది ఉంటారు. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన చుట్టుపక్కల్లో, లేకుంటే మన ఫ్యామిలీస్ లో, అంటే రిలేటివ్స్ లో, లేకుంటే ఫ్రెండ్స్ సర్కిల్లో ఎక్కడైనా కావచ్చు ఉంటారు మామ. కొంచెం మీరు ఒక కన్నేస్తారని వాళ్ళ మీద, అంటే మీరు చేయమని కాదు, వాళ్ళ నాకమని, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అది మామ, ఈ వీడియోలో మొత్తం గలీజ్ పనుల గురించే ఉంది. కానీ ఆ గలీజ్ పనులు చెయ్యకూడదు అనేదే నా ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. సో ఆ ఉద్దేశం మీకు అర్థమైందో లేదో, నా ఉద్దేశం ప్రకారం నాకు అర్థం కావడం లేదు మీ ఉద్దేశం ఏంటనేది. ఈ ఉద్దేశాన్ని కొద్దిసేపు మొగ్గలో పెట్టేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. ఇలాంటి నింజల్ని మీరు మీ కలరా ఎక్కడైనా చూస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ ఏం చేస్తాం మామ, వీలైనంత వరకు వాళ్ళని ఆపుతాం. ఆపకుంటే వాళ్ళ సంఖ్యన వాళ్ళు నాకే పోతారు, తర్వాత తల్లిదండ్రుల పరువు పోతుంది. చూద్దాం ఇంకేమేమి ఎంత తర్వాత చూడాలనిపిస్తుందో ఏమో. చాలా లేట్ అయింది కదా, పోవాలి కదా. నేను పోతామమ్మా, పోయి పనులు చూసుకోండి. ఎందుకు ఊరికే నామం చూసుకుంటూ కూర్చోవాలి? పోయి పనులు చూసుకోండి, చదువుకోండి, ఏదో ఒకటి చేసుకోండి. సంఖ్య నాకి మాత్రం పోకండి, బాగుపడండి.